ఎవరు అన్నా? నీ తమ్ముడిని మాట్లాడతాను. నేనేరా? ఏటి చిరిగిన చిత్తుకాయితం అయ్యాడా నీ తమ్ముడు? ఘాట్లు పడిన అరటిపండులా ఉన్నాడా? నీ అవ్వ అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా ద్రోహం అంటే ఏంటో, నొప్పి అంటే ఏంటో? నడినెత్తి నుంచి అరికాల వరకు జువ్వం లాగుతూ ఉండాలి, షాక్ కొట్టినట్టు. నిన్ను వదిలిపెట్టను రా. ఆ దురాశ పట్టినోడిని చూసావా? ఇరిగిన మంచం కోళ్ళ, పగిలిన బకెట్లా వేస్ట్ గా ఉండాల్సిందే. నేను తలుచుకుంటే ఒకే వేడుతాను వాడిని చంపేశామంటరా. వాడు చచ్చుంటే మొదటి రోజు కొనిపెట్టేవాడివి, రెండో రోజు పాలు పోసేవాడివి, 16వ రోజున పెండ పెట్టి అంతటితో మర్చిపోయేవాడి. ఏడవాలిరా, కుళ్ళి కుళ్ళి చావాలిరా. జీవితాంతో వాడు పడే బాధను చూసి తట్టుకోలేక గుండె పగలాలిరా. కుళ్ళిపోయిన మామిడి పంటవాడు నీ ఎప్ప చూసేసుకుంటావు. విశ్వాసం లేని కుక్క, నా ఇంటి ఎంగిలి కూడు తిని పెరిగిన నీ బాడీని అడ్డంగా నరికి నా ఇంటి కుక్కకి ఆహారంగా వేయకపోతే నా బాడీని వేయటం కాదరా, నేను కొల్లబడిచిన 82 కిలోల మాంసాన్ని కుక్కలకై బాగా తింటాయి. ఏంటన్నా బయటికి ఏంటన్నా? వీడిలా కష్టపడ్డ నేను చూడలేకపోతున్నారా? వాడెక్కడున్నాడు చెప్పు. తెలియదు. చెప్పరా. మన బావగారితో ఆ స్లమ్ ఏరియాలో ఉన్న వాళ్ళందరినీ ఎత్తుకురమ్మను. అతనికి సిమ్ కార్డ్ ఇచ్చిన డీలర్ లేదా సేల్స్ మ్యాన్ వాళ్ళ గురించి డీటెయిల్స్ ఇస్తే మాకు యూస్ఫుల్ గా ఉంటుంది. ఎక్కడున్నాడో తెలిస్తే మేము ధైర్యంగా చెప్తావురా గొట్టం. నువ్వు మా ఆరిని ఏమీ చేయలేవు. నువ్వు గాని ఆడికి కనిపించావంటే నీ పేగులు తీసి మెళ్ళో వేసుకుంటాడు. ఏటయ్యా నీ సులు మా మీద చూపిస్తున్నావా? వెళ్ళి యూనిఫామ్ ఇప్పేసిరా. ఇక్కడున్న చిన్న పిల్లోడు కూడా పొండ్రాలు కొట్టి చేతికిస్తాడు. ఒళ్ళు బలిసిందా? అందరి ముందు నన్ను ఎదిరిస్తావా? రోతల కేసు పెట్టి జైల్లో తోసి అక్కడ చేస్తా నీకు పోవడం. మీరు చెప్పిన 7 కార్లు అమ్మింది మహాలక్ష్మి సార్. బ్రౌన్ షుగర్, గంజాయి, స్మగ్లింగ్, మర్డరు, రేపు, పిక్ అని మొత్తం 35 కేసులున్నాయి. ఎవరు దొరుకుతారని చూస్తున్నాను. అవన్నీ మీ మీద పెట్టి బొక్కలో తోస్తాను. వాడి కోసం అమ్మ ఎవరైనా వస్తుందా? నాకు తెలియదు సార్. సార్ వాడికి సిమ్ కార్డ్స్ ఇచ్చి హెల్ప్ చేసింది ఒక అమ్మాయి సార్, పేరు మహాలక్ష్మి. అడ్రస్ సార్ క్వాలిస్ దొంగలించింది ఎవరు కనిపెట్టాను సార్. ఎవరయ్యా? సుమో సార్. దొంగిలించింది క్వాలిస్లయ్యా. దొంగిలించింది సుమో సార్. కారు ఎక్కడైనా కారుని దొంగిలిస్తుందా? అది కారు పేరు కాదు సార్, మనిషి పేరు. సుమోని తీసుకురావయ్యా. ఏంటా తోస్తావు? ఆయన ముందు షో చేద్దామనే? ఆయన పెద్ద షోగాడు. నీకు 6 తెలుసా? 6 తెలీదు, 7 తెలీదు, 8 తెలుసు, 9 తెలుసు, 10 తెలుసు. నంబర్ చెప్పి ఎగతాలు చేస్తావా? లేకపోతే ఏంటి సార్, నేనేదో పని మీద వెళ్తాను, నన్ను తీసుకొచ్చి 6 తెలుసా 7 తెలుసా అంటారేంటి? నాకేం పర్లేదు అనుకున్నారా? పోలీస్ స్టేషన్ అనుకున్నావా? ఇప్పుడు మీకు 6ని చూపించాలి అంతే కదా? అవును. రండి సార్ రండి, ఇదే మీరు అడిగిన ఏరు. అందులో దూకాలా? 6ని అడిగితే ఏరుని చూపిస్తావంటే? ఏరని అడిగారు, నాకు తెలిసిన ఏరు చూపించాను. దట్స్ ఆల్. నేను వస్తాను. 6ని అడిగితే ఏరంటావా? మీరు ఏరని అడగలేదా, 6 అడిగారా? చూపించరా? రండి సార్. రండి చూపిస్తాను రండి. అదిగోండి 6. ఎంత అందంగా ఉందో చూడండి.
నీకు ఆ కేడీఆర్ తెలీదు? ఓ మీరు ఆరుని అడిగారా? మ్. ఏంటి సార్ ఆ విషయం ముందే అడగొచ్చు కదా. అడుగుంటే అప్పుడే తెలియదని చెప్పేవాడిని కదా. అరు అరు చెప్పరా. మన గోపిని శశిని విశ్వనాథ్ చంపేసి ఏట్లో పడేశాడు. మన ఏరియా వాళ్ళందరి మీద తప్పుడు కేసులు పెట్టి ఏసీ లోపలేశాడు. మహాన్ కూడా అరెస్ట్ చేశాడు. వాడిని వదలకూడతారు. నేను వెళ్తాను. ఆ ఏసీ నేసేస్తాను. రేయ్, ఏసీ రాజారావు అయితే నరికేయచ్చురా. అక్క మొగుడు రాజారావు అయిపోయాడు. సెంటిమెంట్ అట్టొస్తోంది. లేకపోతే ఆయన వేసేసి ఉంటావాడి. రేయ్ బావా, నువ్వు న్యాయమైన వాడివైతే నా వాళ్ళని చంపించాడే విశ్వనాథం, వాడిని అరెస్ట్ చెయ్యి. లేదా తగలెట్టాడే భాస్కర్, వాడిని అరెస్ట్ చెయ్యి. నీ కస్టడీలో ఉన్న మా వాళ్ళిద్దరిని చంపేశాడు. అది అడగడం మానేసి పోస్ట్ లో ఉన్నామని ఊరికి ఎగురుతున్నావా? పోస్ట్ మార్టం చేయించేస్తా. అక్క మొగుడివి కాబట్టి బతికిపోయావు, లేకపోతే అయిపోయావాడివి. ఇక చూసుకో, నీ అబ్బా ఇద్దరికిద్దరు కన్ఫర్మ్ రా. నీ కోపం నాకు అర్థమైందక్క. నేను చేసింది న్యాయం అని చెప్పడానికి రాలేదు, మనసులో ఉన్నది కక్కడానికి వచ్చాను. ఏ విమల, ఎవరైనా ఫోన్ చేశారా? లేదే నువ్వేంటి అదోలా మాట్లాడుతున్నావు? ఎవరైనా వచ్చారా? లేదే ఎవరూ రాలేదే. నా పెళ్ళాం ఫోన్లో మాట్లాడడాన్ని బట్టి బంధానికి కట్టుబడి భయంతో వణికిపోతున్నట్టుగా ఉంది. అన్యాయంగా 5 తగలెట్టేశారక్క. నేను చేసిన తప్పుకు నీ మొగుడిని నన్ను అరెస్ట్ చేయమని చెప్పు. మా అమ్మ తర్వాత నా మీద ప్రేమ చూపించింది నువ్వు. ఆ తర్వాత ఆ అమ్మాయి అనవసరంగా అమ్మాయిని అరెస్ట్ చేశాడక్క. తనకేమన్నా అయిందనుకో, నేను చూస్తూ ఊరుకోను. నేను అందరూ బాగుండాలని రోజు ఆ దేవుడికి మొక్కుకుంటున్నాను. కానీ మీరెవ్వరూ బాగుపడడం నాకు అర్థమైపోయింది. ఇది కానీ నువ్వు బాగుండాలి. నాకు నువ్వు ముఖ్యం, నీకు నీ మొగుడు ముఖ్యం. మరీ అదగాడిని తీసుకుని బెజవాడ వెళ్ళిపో. లేదా నా వల్ల నీ మొగుడికేం కాదు, కానీ మా వాళ్ళు ఏమైనా చేస్తే నేను ఆపలేను. నువ్వు వెళ్ళేసరికి ఆయన స్టేషన్లో ఉండరు. ఇప్పుడు కూడా వాడు అక్కడ ఉండడు. నువ్వు ఫోన్లో మాట్లాడమంటే నేను ఇక్కడ ఉన్నాను కనిపెట్టి ఉంటాడు. పైకి వెళ్ళి వెతకండి. వెళ్ళండి, మీరు పైకి వెళ్ళండి, మీరు వెనక్కి వెళ్ళండి. వెతకండి, వాడిని వదలకూడదు. ఎలా తప్పించుకుంటాడో నేను చూస్తాను. ఏమే, తల్లిని చేసిన మొగుడికి ఒకే తల్లి కడుపున పుట్టిన తమ్ముళ్ళకి ద్రోహం చేస్తావా? నీ గొంతులో వణుకునే కాదు, గుండెలో కంగారును కూడా ఈజీగా తెలుసుకోగలిగిన వాడిని నాకే అబద్ధం చెప్తున్నావా? నిజం చెప్పని నీ నోరు తెరిపించడానికి వచ్చాడు చూడవే నీ బావా. ఇప్పుడు కూడా నువ్వు నిజం చెప్పలేదనుకో, ఇదిగో ఈ పెదాల మీద అదిగో ఆ పెదాలు పెట్టి ముద్దు పెట్టిస్తానే. ఏంటి ఇదంతా? ఎఫ్ఐఆర్ రాయకుండా వయసులో ఉన్న పిల్లల్ని స్టేషన్లో పెట్టి మానభంగం చేయాలనుకుంటే ఎలా జరుగుతుంది?
పడే. మమ్మల్ని చేయొద్దు. అగిపెట్టేవండి. నీ అన్నయ్య లాంటి వాడు నన్ను వదిలేయారు. అన్నయ్య అన్నావు కదా, ఇక నేను నిన్ను తగలెట్టాను. రే భాస్కర్, 5గురిని తగలెట్టిన బాట్కోవి కదలు. నాకిప్పుడు కావాల్సింది ఒక ప్రాణమే. వాడిని తగలెట్టి నువ్వు పారిపో. వద్దారు 15 ఏళ్ళ బంధు 6. విశ్వాసమా? రే లోక్నాథ్, అయితే వాడిని తగలెట్టి నువ్వు పారిపో. నాకు బతకాలనుందా? రేయ్, చూసావట్రా 15 ఏళ్ల బంధాన్ని? అన్న నీ తమ్ముళ్ళు అంటున్నా. నిన్ను వదలన్నా.